హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. వెల్కమ్ టు తెలుగు మీడియా ఛానల్. ఈరోజు మనం అగ్ని పరీక్షలో వెళ్ళిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ సిద్దిపేట మోడల్తో ఉన్నాము. హాయ్ మోడల్. హాయ్ అన్న, అంత మంచిదేనా? అంత బాగున్నారా మోడల్? నేను బాగానే ఉన్నాను. బాగున్నా. చెప్పు మోడల్, ఏమైంది? నిన్ను అగ్ని పరీక్ష స్టేజ్ పైకి పిలిచిరు, పర్ఫార్మెన్స్ చేయమన్నావు, ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా చేసినావు. నేను రిజెక్ట్ చేసిరు, ఎందుకు అనుకుంటున్నావు? రీజన్ అయితే అన్ఫేర్, రీజన్ ఏం లేదు. ఆ రిజెక్షన్ అనేది వరస్ట్ జడ్జ్మెంట్. ఇక ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి చేయకుంటే చేయలేదని చెప్పాలి, కానీ జడ్జ్మెంట్ సరిగా లేదు. జడ్జ్మెంట్ సరిగా లేదు. స్టేజ్ పైకి వెళ్ళాక ఒక ఫేమస్ డైలాగ్ చెప్పినావు, ఏం డైలాగ్ అది? సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామని కానీ కొమర్షియల్ చూసినామా లేదా, సిద్దిపేట అంటారు బాబు. ఈ డైలాగ్తోని ఎక్కడికో తీసుకెళ్ళారు కదా. సో మరి నిన్ను ఎందుకు తీసుకోలే అని అనుకుంటున్నావు? రీజన్ ఏం కరెక్ట్ లేదు, అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సామాన్యులను తీసుకుంటామని చెప్పి తీసుకుంటలేరు, కామనర్స్ని తీసుకోవట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పోయినంత సామాన్యులు కాదంటవా? సామాన్యులు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే కదా. నన్ను అన్నాడు, నువ్వు కామన్ మ్యాన్ ఎలా అవుతావు, సెలబ్రిటీ అని నన్ను అన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నది కదా, మరి అంత ఇన్ఫ్లుయెన్సర్స్ అంటావు. మరి ఒకవేళ నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఏం చేసేవాడు? టాస్కులు బాగా ఆడుదును, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేద్దు. సెలబ్రిటీలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు చేదువా? సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దు. అవునా? ఓకే, నీకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరంటే కొంచెం తెలుసు, ఎవరంటే ఇష్టం? శ్రీజ మాతోనే గ్రూప్లో ఉండేది. శ్రీజనా? శ్రీజకు నీకు సపరేట్ కంబైండ్ ఉందని బయట టాక్స్ ఏముంది? కంబైన్ అంటే ఇక లవ్ ప్రపోజ్ చేసినా తను యాక్సెప్ట్ చేయలేదు. ఏం చేసినావు, ఎప్పుడు చేసినావు, ఏమని చేసినావు? ఫస్ట్ కలవంగానే మేము గ్రూప్ డిస్కషన్ అప్పుడు, ఇంకా కలిసిన హోటల్ ఉన్నప్పుడు కూడా శ్రీజ ఐ లవ్ యూ, నేను పెళ్ళి చేసుకుంటా అది అని కొంచెం ఫన్నీగా తీసుకుందామే. చెప్పి ఏమని చెప్పినావు ఒకసారి? నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటా, వైజాగ్ అల్లుడు అవుతా అని చెప్పినది. వైజాగ్ అల్లుడు, సిద్దిపేట మోడల్ అయిపోతావా అనుకున్నా, కానీ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు హౌస్లో ఉంది కదా శ్రీజ, సపోర్ట్ చేస్తున్నావా? మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ శ్రీజ. హలో శ్రీజ. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటుంది? శ్రీజ ఫైర్గా ఆడుతుంది కాబట్టి విన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఓకే, టాప్ 44 మెంబర్స్ని తీసుకురు కదా, అందులోకి వెళ్ళి టాప్ 14 తీసుకురు, 15 తీసుకురు. టాప్ 15లోకి వెళ్ళి 6 మెంబర్స్ని తీసుకురు. ఆ 6 మెంబర్స్ అంటే సరైన క్యాండిడేట్సా తీసుకున్న వాళ్ళు? సరైన క్యాండిడేట్స్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ అయితే రియల్ కామనర్, ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్సే కదా. మిగతా వాళ్ళంతా డిమాన్ పవన్ వచ్చిండు, నాగా గారు చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు. డిమాన్ పవన్కు నాగాకు కంపేర్ చేస్తే నాగా బెస్ట్ కదా. డిమాండ్ పవన్ ఎట్లా పోయిందంట? కామెంట్లు అన్నీ పెడతారు, డిమాండ్ పవన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తలేరు, ఆయన తీసుకురని కామెంట్లలో పెడతారు. ఇక అందరేమో కానీ నేను పోతే మాత్రం వేరే లెవెల్ ఉండు. వేరే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయగాని, నేను ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండు. నువ్వు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండు. ఒక్క సిద్దిపేట డైలాగ్ తప్ప మిగతా డైలాగ్స్ ఏం చెప్పలే. మీలో ఇంకేం టాలెంట్ ఉంది? అవును, నువ్వు అన్నట్టే అన్నది శ్రీముఖి కూడా. ఏంటంటే హౌస్లోకి వెళ్ళి కూడా నేను సిద్దిపేట మాట్లాడతావా, ఏం చేస్తావు కాదు, మేము కనబడితేనే ఎంటర్టైన్మెంట్, నేను ఉంటేనే ఫన్, నన్ను బాగా ఆదరిస్తారు, మీకు మంచి టీఆర్పీ వస్తుంది అని చెప్పేది, నేను చెప్పలే. ఓకే, నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఓన్లీ సిద్దిపేట మోడల్కి వచ్చారా బాబు అని చెప్తావు, నెక్స్ట్ ఏం చెప్తావు? ఆ డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ ఇన్లే నేను. నన్ను పెట్టి స్టోరీ నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉండే టాలెంట్ నాపలేవు అనగానే వాళ్ళే ఆపేసాడు. అదొక డైలాగా? రైట్. ఇంకా ఉన్నాయి చాలా డైలాగ్స్. 2 డైలాగ్స్ చెప్పారు. అంటే మామూలుగా మాకు ఆడియన్గా, వన్ ఆఫ్ ద ఆడియన్గా మేము చూసిన వరకు అయితే మోడల్ అంటే ఒక సిద్దిపేట అదొకటి చెప్తారు, అడచేతిని ఒకటి చెప్పారు. ఇంకేమన్నా ఉన్నాయా నీలో స్పెషల్ టాలెంట్ అని అడుగుతున్నా. స్పెషల్ టాలెంట్ అంటే నేను ఎంటర్టైన్ అంటే ఇక నేను మాట్లాడితేనే అందరు ఫన్నీ చేసుకుంటారు. ఎంటర్టైన్మెంట్ లోపలికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఇద్దును, టాస్క్లు ఆడుదును. ఇప్పుడు నిన్ను కామనర్గా చూడమంటావా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చూడమంటావా? కామనరే, ఎందుకంటే ఆర్థికంగా ఏం మారాలి పరిస్థితి. ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు ఆటోలు వచ్చిన
సెలబ్రిటీ అయితే ఇన్ఫ్లుయెన్సర్ అయితే కార్లదు కామనరే. కామనరే అంటావు. అయితే ఒక 15K 50K 100K ఉన్న ఫాలోవర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ను కామనర్స్ లాగా ఎవరు ట్రీట్ చేస్తలేరు. మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకుంటావు. ప్రియా శెట్టి అనుకో, ఇంకా మిగతా ఉన్నారు కదా హౌస్లో, వాళ్ళు లోపల ఒక టాపిక్ వచ్చింది, కామనర్స్ ఫాలోవర్స్ అని ఒకటి డిబేట్ అయింది, చూసారా మీరు? కామనర్స్ ఆ డిబేట్ అయింది. అంటే వాళ్ళు కామనర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మరీ కామనర్స్ కాదు. ఆ కోవలోనే ఉంటారు కదా మీరు కూడా. ఉంటా కానీ నేను ఆర్థికంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఇల్లు మంచిగా లేదు, నేను కామనర్ అనే చెప్పగలను. కామనర్ అనే చెప్తావు. నవదీప్ ఒక డైలాగ్ అన్నాడు, ఏ ఎవరయ్యా ఇతను తీసుకొచ్చింది, ఆల్రెడీ సెలబ్రిటీని పట్టుకొచ్చిరు అన్నాడు. దానికి నీ కామెంట్ ఏంది? అదే కామనర్స్ అని చెప్పి సెలబ్రిటీ తీసుకొచ్చింది. ఎస్, దానికి నీ కామెంట్? నా రియాక్షన్ అయితే నేను కామనర్, సెలబ్రిటీని కాదు కామనరే, ఎందుకంటే మా స్థితిగతులు బాగాలేవు, పేదరికమే ఉంది. కామన్ మ్యాన్. సెలబ్రిటీ అంటే డబ్బులు కూడా ఉండాలి, నేను కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే సరే. ఒకవేళ హౌస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు కరెక్ట్, వీళ్ళు 100% డిజర్వ్ క్యాండిడేట్సే వెళ్ళిరు, లేదా అన్ఫేర్ క్యాండిడేట్స్ ఎవరైనా వెళ్ళిరు అని ఏమన్నా ఉందా? అన్ఫేర్ అంటే ఇంకా నాకు మిగతా వాళ్ళ గురించి నేను జడ్జి చేయలేను, నాదైతే అన్ఫేర్. నీ వరకు ఏం లేదు, అట్లా ఏం లేదు. టాప్ 6 మెంబర్స్ వెళ్ళిరు కదా, వాళ్ళలో నుంచి ఎవరైనా వీళ్ళు పర్లేదు బాగానే వెళ్ళిరులే అనే క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నారా? అట్లా ఏం లేదు, నేను కామెంట్ చేయదలుచుకోలేదు, నాది నేనే. అంటే నీ వరకు డిఫెండ్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు నాకన్నా తనకి ఏముంది ఎక్కువ అనేటోళ్ళు ఎవరన్నా, నేను పోలేదు వాళ్ళలో ఏముంది, నన్ను వదిలిపెట్టి వాళ్ళని తీసుకుపోయారు అనేటట్టు? అట్లా ఏం లేదు, అట్లా అనేది ఏం లేదు. అగ్ని పరీక్షలో మీకు అన్ని పరీక్షలు పెట్టి ఒక 14 మెంబర్స్ని అగ్ని పరీక్ష అని ఒక ప్రోగ్రామ్ చేసి, ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఒక 6 మెంబర్స్ని తీసుకురు కదా. అలాంటప్పుడు జ్యూరీ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసింది, ముగ్గురిని సెలెక్ట్ చేసింది జ్యూరీ, ప్లస్ ఇద్దరినేమో ఓటర్ ద్వారా తీసుకున్నారు. అలాంటప్పుడు మరి జ్యూరీని ఓకే మీరు ఇంప్రెస్ చేసుకుంటే సరిపోవు కదా? జ్యూరీని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయినట్టు ఎలిమినేట్, అది రిజెక్ట్ చేయాలని అర్థమైంది. అక్కడ కావాల్సుకొని కొంతమంది రిజెక్ట్ చేసిరు అన్నట్టు కూడా అనిపిస్తుంది మీకు? అందులో డౌటే లేదు, వాళ్ళ టీఆర్పీ స్టంట్ లాగా. బిగ్ బాస్ అంటే ఇది ఒక స్క్రిప్టెడ్ షో అంటారు, దానిపై మీ కామెంట్? ఏమో, ఇంకా నేను 15 మందిలు ఉంటాయని తెలిసేది, టాస్క్లు ఆడితే అదంతా, ఇంకా వెళ్ళలే కాబట్టి తెలియదు. అగ్ని పరీక్ష స్క్రిప్టా జెన్యూనా? అగ్ని పరీక్ష మా సెలెక్షన్ అయితే స్క్రిప్ట్ అనిపించింది, ఎందుకంటే అసలైన కామనర్స్ కాకుండా వాళ్ళు రోల్లో తీసుకురు. 100% స్క్రిప్ట్ లాగానే ఉంది అని నువ్వు భావిస్తున్నావు? నేను భావిస్తున్నా, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నావు, ఎందుకంటే వాళ్ళు ముందే ఫిక్స్ చేసి తీసుకోరు అనే డౌట్ కూడా వస్తుందా మీకు? వస్తుంది. అంటే ఒక మోడల్ని పక్కన పెట్టి మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అన్ని రకాలుగా టీఆర్పీ వస్తుంది, బట్ మీలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇంకో అదర్ కామనర్ అనే పేరుతో వాళ్ళను సెలబ్రిటీలని, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకురంటావా? తీసుకుర్రు, అంతా తీసుకుర్రు, అందులో అసలు కరెక్ట్ లేనే అంత తప్పే. యూట్యూబ్లో ఒకటి సిద్దిపేట మోడల్ అని ఒక సాంగ్ వచ్చింది, అది ఎవరిది, మీదేనా? నాదే. సిద్దిపేట మోడల్ సాంగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. అయితే మన సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న అని ఇద్దరు ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న వాడిండు. సాంగ్ అయితే అందరూ వినడమే, ఎంజాయ్ చేయడమే కాకుండా డ్యాన్స్ కూడా చేస్తారు. బాగుంది సాంగ్, అందరు ఆదరిస్తారు. నీలో ఈ కోణం కూడా ఉందా? ఉంది. డ్యాన్స్, యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇవన్నీ మంచిగా అందరిని అలరించడానికి ట్రై చేస్తా. కొంచెం పాట వస్తుందా? కొంచెం పాడు. మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్ బిల్డప్ అది మొత్తం. మోడల్ అంటే తెలంగాణలో హల్చల్, మోడలింగ్ దునియాలో హల్చల్. అరే బాబు, మనది సిద్దిపేట మోడల్ అంటారా బాబు? అదే ఆ పాట చాలా బాగా వెళ్ళినట్టుంది యూట్యూబ్లో. 100K ప్రోమో, 100K దాకా ఇంకా వాళ్ళే 94 ఏమో పడ్డది. పర్వాలేదు. ఎవ్వరికి తెలియని ఒక మోడల్లో ఏమన్నా ఉందా స్పెషల్? ఏమన్నా అందరు మోడల్ అంటే డైలాగ్స్ చెప్తారు, అది చెప్తారు, ఇంకేమన్నా ఉందా? అందరు మోడల్స్ ఒక పక్క, సిద్దిపేట మోడల్ ఒక పక్క. ఎందుకంటే
నవ్వించడంలోనైనా అందరినీ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉంచుతా. నా ఎంటర్టైన్మెంట్ అట్లుంటుంది. కామనర్స్ చూస్తే సెలబ్రిటీస్ భయపడేలా చేస్తున్నారు, దానికి మీ కామెంట్ ఏంది? కామనర్స్ చూస్తే సెలబ్రిటీలు భయపడేలాగా చేస్తారంటే కామనర్స్ను ఇంకెక్కువ మోటివేట్ చేస్తురేమో. కామనర్స్ నుంచి ఒకళ్ళు గెలవాలి, కామనర్స్ సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇవ్వాలి అని అట్లా ఏమైనా చేస్తురేమో. అట్లా ఏమైనా చేస్తున్నారు. మాస్క్ మ్యాన్ మొత్తం సెలబ్రిటీలు మొత్తం భయపడిస్తారు, దానికి మీ కామెంట్ ఏంది? ఆయన ఫైర్గా ఆడతాడు, మంచిగా అనిపించింది. ఫైర్గా రివర్స్ మాట్లాడడం అది బాగానే అనిపించింది. కరెక్టే అంటారా అలా హౌస్లో ఉండడు? కరెక్టే, డిఫరెంట్గా ఉన్నాడు, అందరినీ ఆట ఆడుకుంటాడు. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీలకు కామనర్స్కి ఓటింగ్ పెడితే ఎవరికి ఎక్కువ వస్తాయి అంటారు? కామనర్స్కే వస్తాయని నేను అనుకుంటున్నా. సెలబ్రిటీల ఎవరంతా పోటీ ఇచ్చేటట్టు అని అనిపిస్తలేదు గట్టిగా. ఎందుకంటే కొంచెం ఫేడ్ అవుట్ అయిన వాళ్ళని తీసుకొచ్చినట్టు ఫేమస్. ఇమానియల్ అవును, అన్నిట్లలో ఆడి అది షోలలో కూడా యాక్టివ్గా ఉంటాడు ఆయన. చెప్పలేము ఇమానియల్ ఇస్తాడేమో పోటీ. నీతు చౌదరి వాళ్ళంతా మామూలే. ఓకే, టాప్ 5 ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్? ఇక ఏమో అంచనా వేయలేము, ఎందుకంటే అది ఎవ్రీ సండేనా నామినేషన్? సాటర్డే సండే ఎలిమినేషన్. సండే ఎలిమినేషన్, నామినేషన్ సాటర్డే ఏమో. ప్రతి సండే ఎవరో వెళ్ళిపోతారో ఎట్లుందో ఇక చూడాలి, రసవత్తంగా ఉంటుంది. కొంచెం ప్రిడిక్షన్ చేయలేము, అనాలిసిస్ చేయలేము. సండే చూస్తూ ఉండాలి. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలని దీక్షలు చేసిరు. అన్నపూర్ణ స్టూడియో మీద లగార్స్ పట్టుకొని నిలబడ్డారు, అది ఫేరేనా? అది కరెక్టేనా? అట్లా అంటే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు, దాన్ని మనం కామెంట్ చేయలేము. ఓకే, నువ్వు ఫస్ట్ అగ్ని పరీక్షకు ఏం వీడియో పంపించినావు, నువ్వు ఎలా సెలెక్ట్ అయినావు? 3 minutes వీడియో. నేను బిగ్ బాస్ వస్తే అందరిని ఎంటర్టైన్ చేస్తా, సిద్దిపేట మోడల్ అంటే తెలంగాణ హల్చల్, నాకు అవకాశం ఇవ్వండి అని అది వీడియో మాట్లాడి పంపించాను. పంపించగానే స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, నెక్స్ట్ అగ్ని పరీక్ష. గ్రూప్ డిస్కషన్లో నీకు శ్రీజకి ఏదో డిబేట్ అయిందట. అదే అమ్మాయిలు గొప్పనా అబ్బాయిలు గొప్పనా అనే టాపిక్ మాట్లాడినాం. మాట్లాడితే ఆమె నేను కలిసి ర్యాంప్ వాక్ చేసినాం, బాగా మంచిగా టైం స్పెండ్ చేసినాం ఆమెతో. ఏమన్నా మీకు తన మధ్యలో ఏమన్నా స్టార్ట్ అయిందా చిన్నదేమన్నా? నేను లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను వెంటబడ్డా. ఆమె ఫన్గా తీసుకుంది. పాజిటివ్గా వచ్చిందా, ఫన్గా తీసుకుందా? ఫన్గా తీసుకుంది, సరదాగా తీసుకుంది. రేపు బయటకు వచ్చినాక కూడా అలానే ఉంటుందా? అంతే అంతేనా? ఓకే, బట్ ఒక కంటెంట్ ఉన్న వాళ్ళనే లోపలికి తీసుకున్న కొంతమందిని తీసుకోలే అని బయట టాక్ వస్తుంది, మీరేమంటారు? కామనర్స్ అనేది తీసుకోలేదన్న, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అది హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, బాగా అనిపించింది. అసలు నేను కామనర్స్ తీసుకోలేదు, ఎందుకంటే కామనర్స్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది, బాగుంటుంది అని నేను భావించిన. ఒకవేళ మీరు ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళందరికీ చెప్పాలంటే, మీ కంటెస్టెంట్స్కి చెప్పాలంటే ఏమని చెప్తావు ఒక సిద్దిపేట మోడల్గా? నెక్స్ట్ వైల్డ్ కార్డ్ అన్న రావాలని కోరుకుంటున్నా, లేకుంటే నెక్స్ట్ సీజనే. ఏదేమైనా నా ప్రయాణం అంతట్లో మీరైతే ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి అని నేను విన్నవిస్తున్నాను అందరికీ. ఇన్స్టాగ్రామ్లో సిద్దిపేట మోడల్ అంటే ఒక అల్చల్ ఒక ట్రెండ్ సెట్ చేస్తారు, మరి ముగ్గురు జ్యూరీని ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోయాను? జ్యూరీని అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయినట్టు ఆల్రెడీ వీళ్ళని తీసుకుందామని అన్నట్టు అనిపించింది అనుమానం. ఇంకా వాళ్ళైతే నేను బాగానే ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్, ఐ గేవ్ మై బెస్ట్ పెర్ఫార్మెన్స్, బట్ వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలే. ఇక వాళ్ళు కావాలని చేసారు, అది కావాలనే చేసిరా, నేను రిజెక్ట్ చేసిరంట కావాలని. బయట ఉన్న వాళ్ళు అందరు నన్ను ఆదరించాలి, నేను రిజెక్షన్ అయినా సరే కానీ నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మాస్క్ మ్యాన్ గురించి నువ్వు ఒకటి చెప్పాలంటే ఏం చెప్తావు? కొంచెం ఆయన డిఫరెంట్ సైకో టైప్ చేస్తాడు అంత. మాస్క్ మ్యాన్ సైకో అంటున్నా, మోడల్ అంతేనా? అంటే డిఫరెంట్ సైకో, అందరూ ఒకలాగా ఆలోచన డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మర్యాద మనీష్ మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ గేమ్ ఆడతాడు.
దమ్ము శ్రీజ ఫైర్. ఫైర్ ఉంటుంది. రియా శెట్టి కూల్గా ఆడుతుంది. కూల్గా ఆడుతుంది అంటే తనలో కూడా ఉంది అగ్రెసివ్ దూకుడు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సోల్జర్ కాబట్టి కొంచెం టాస్క్లు బాగానే ఆడతాడేమో అనిపిస్తుంది. టాస్క్లు బాగా అనిపిస్తుంది. డిమాన్ పవన్ ఇక అంటే ఫిట్ జిమ్ కాబట్టి ఫిట్గా ఉంటాడు అనుకుంటా. ఓకే, వీళ్ళందరూ టాప్ 5లో ఉంటారంటారా? టాప్ 5లో ఇక అది మనం ప్రిడిక్ట్ చేయలేము 100%. ఎందుకంటే సెలబ్రిటీలు కూడా కొంచెము పోటీ ఇస్తే ఇక సీక్వెన్సెస్ మారుతూ ఉంటాయి. ఇంకా అది ప్రిడిక్ట్ చేయలేము, 100% ప్రిడిక్ట్ చేయలేము. దాని అనాలిసిస్ వేరేలాగా ఉంటుంది. అదే ఇప్పుడు ఉన్నంత వరకు అయితే టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నావా, ఉండలేరు అనుకుంటున్నావా? ఉండరేమో బహుశా సెలబ్రిటీలు గట్టి పోటీ ఇస్తే. ఫస్ట్ వీక్లో లగ్జరీ రూమ్స్ అన్నీ కామనర్స్కి ఇచ్చారు, నార్మల్ రూమ్స్ సెలబ్రిటీకి ఇచ్చారు. ఏమన్నా చేంజెస్ అయితే అంటావా ఫ్యూచర్లో? అయితే కామన్గా అందులో అంటే మనకి ఇంట్రెస్ట్ పెరగాలని షోకి హైప్ తేవాలని కూడా మారుస్తూ ఉంటారు. ఓకే, సిద్పేట మోడలు బిగ్ బాస్ హౌస్ మీద ఒక కామెంట్ చేయాలంటే నిన్ను తీసుకున్నందుకు నువ్వు ఒక కామెంట్లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్క కామెంట్లో చెప్పాలంటే బిగ్ బాస్ అనేది కామనర్స్ తీసుకుంటామని చెప్పి తీసుకోవట్లేదు కాబట్టి వరెస్ట్ జడ్జిమెంట్ అని నేను అనుకుంటున్నా. అసలైన కామనర్స్ నన్ను తీసుకోనందుకు నాకు కోపము అట్లా అని చెప్తున్నాను మీరు భావించకూడదు. కానీ ఎందుకంటే జడ్జిమెంట్ జ్యూరీ వాళ్ళ నిర్ణయాలు సరిగా లేవు. కామన్ మ్యాన్ తీసుకుంటామని కామన్ మ్యాన్ తీసుకోవట్లేదు అని ఒక మాట చెప్తా. నవదీప్ గారు ర్యాష్గా ఊరు నుంచి వస్తారు మీరు అది అన్నాడు కదా. తనకు అహంకారం ఉంది, తన అహంకారానికి నిదర్శనం ఆ మాటలు. మళ్ళీ తర్వాత సారీ కూడా మీరు తప్పనుకుంటేనే సారీ అన్నాడు. తప్పు కాదు అనుకుంటే కాదు, 100% తప్పే. మీరు అహంకారంగా మాట్లాడుతున్నావు, కామనర్స్ను కూడా లోకువ చేసి మాట్లాడుతున్నావు. మినిమం రెస్పెక్ట్ కూడా ఇస్తలేవు నవదీప్ గారు. మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఓకే, బిందు మేడము మొత్తం వినక ముందుకే రెడ్లు ఇస్తున్నారు దానిపైన. ఆమె అంతే రెడ్ వాళ్ళు ఫస్ట్ టైం మైండ్లో ఫిక్స్ అవుతారు ఆ పలానా మూడు రెడ్లు ఇద్దాం నిలబడదామని. ఎందుకంటే నా అభిజిత్ గారు నువ్వు బయట జనాలు ఇప్పుడే ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే అందరు నీతో ఫోటోలు దిగుతారు అని ఇట్లా అన్నది. అన్న తర్వాత ఇక బిందు మేడం నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ అయిపోయింది. అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ అంటారా? కరెక్ట్ అస్సలే కాదు, 100% రాంగ్. నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఎవరయ్యారు అగ్ని పరీక్షలో? శ్రీజ. ఎందుకంటే ఎక్కువ కన్వర్జేషన్స్ జరిగినాయి, ఎక్కువసార్లు మాట్లాడుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్. విన్ అవుతారంటారా శ్రీజ? విన్ కావాలని కోరుకుంటున్నా. నా ప్రేమ నా సపోర్ట్ ఎప్పుడు శ్రీజానే. శ్రీజకు ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏమని చేస్తావు? ఐ లవ్ యూ అంటే చికొట్టి పోతావు ఓ పిల్ల చావు నేను చెల్లేదా మంచోళ్ళే కాదా. సీరియస్ సీరియస్ అంటే నేను నచ్చలేదా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ప్లీజ్ యాక్సెప్ట్ చేయి శ్రీజ, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్ళి చేసుకుంటా, వైజాగ్ అల్లుడు అవుతా అవుతావు. సరే, ఓటు కూడా చెప్పు కదా శ్రీజ కోసం. ఓటు నీ ఫ్యాన్స్కి ఓటు వేయమని చెప్పు కదా. అందరూ కూడా శ్రీజకు ఓటు వేయండి, ఎందుకంటే ఫైర్గా ఆడుతుంది, యాక్టివ్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్, మంచి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, టాస్క్లు ఆడుతుంది. సపోర్ట్ చేయండి శ్రీజకి. శ్రీజ గెలిస్తే నువ్వు గెలిచినట్టేనా? శ్రీజ గెలిస్తే నేను గెలిచినట్టే. ఎందుకంటే తను మంచిగా మాట్లాడుతుంది, ఏదైనా బయటకు మాట్లాడుతుంది, యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఉంటుంది. శ్రీజ గెలిస్తే ఐ విల్ బీ హ్యాపీ, నేను గెలిచినట్టే. ఓకే, ఒక కామనర్ని అగ్ని పరీక్ష వరకు తీసుకెళ్ళారు. అగ్ని పరీక్షలో షైన్ చేసారు, షైన్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి 6 మెంబర్స్ని పంపించారు కదా. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ కన్నా ఎక్కువ చేస్తారు అని బయట టాక్ ఉంది, దానికి నువ్వేం కామెంట్ చేస్తావు? ఇంకా అందులో కావాల్సిందే ఫైర్, ఓవర్ చేయడము, ఓవర్ యాక్షన్ చేయడం అంత కదా, కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సింది అదే కదా, ఎంటర్టైన్మెంట్ అట్లే వస్తుంది. మాస్క్ మ్యాన్ మర్యాద మనీష్ కొంచెం చాలా ఓవర్ చేస్తారని బయట టాక్ ఉంది, దానికి నువ్వేమంటావు?
అవును, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇటు మైండ్కి ఏమో అటు డిఫరెంట్ ఆలోచనలు, వాళ్ళు టూ మచ్ ఓవర్ చేసినా ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం లేదు. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇక అదేమో ప్రేక్షకుల చేతులు ఉంది. ఒక్కొక్కళ్ళని ఎవరిని పంపిస్తారో, ఓటింగ్ ఎవరికి వేస్తారో అది రసవత్తంగా ఉంటుంది. ఇక నీ వరకు ఏమనుకుంటున్నావు? చెప్పలేము ఇక, ప్రేక్షకులు వాళ్ళకు నచ్చకుంటే ఎలిమినేషన్ చేస్తారు కాబట్టి నా వరకు ఇంకా నేనైతే ఎవరెవరు ఎట్లా ఎలిమినేట్ అవుతారు ఏంది అనేది అంచనా వేయలేం. లెటస్ సి. నాగార్జున గారు ప్రోమోలో చెప్పిండు ఈసారి సమరం గారు రణరంగమే అన్నాడు కదా, నీకు అలా అనిపిస్తుందా? రణరంగం లాగా ఉండొచ్చు, చెప్పలేం. టాస్కులు, గొడవలు ఉండొచ్చు. అంటే కరెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారా? నేను లేనందుకు చింతిస్తున్నా, అంతేగాని ఇంకా కామెంట్ చేయ. నువ్వు లేనందుకు బాధపడుతున్నావు. సరే, నువ్వు కరెక్ట్ కాదు అని బయటికి పంపించారు కదా, నీకు ఈ స్టేజే అవసరం లేదని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, నేనుంటేనే కరెక్ట్. ఎందుకంటే నా ప్రెజెన్స్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరు ఫుల్ ఎంటర్టైన్ చేస్తా, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా సిద్దిపేట మాల్లో ఇంకా ఏం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకేం చేయగలుగుతాడు? ఇంకా అది కొంచెం ఎగ్జామ్ హాల్లో పేపర్ వచ్చేంత వరకు టాప్ సీక్రెట్ ఎట్లను, నేను అందులోకి పోయేంత వరకు టాప్ సీక్రెట్. అందులోకి పోయినాక అది అందరికి సస్పెన్స్ ఇద్దరు, ట్విస్ట్ల మీద ట్విస్టులు. సిద్దిపేట మోడల్ ఎక్కడి వరకు చదువుకుండు, ఏం చదువుకుండు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడనే బయట టాక్ ఉంది. పీజీ కంప్లీట్ అయింది, సివిల్స్ ప్రిపేర్ అయినా. ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల కొమర్షియల్ కాడ పనిచేయడం స్టార్ట్ చేసిన, ఇంకా చదువు ఆపేసిన. కోమటిచెరు దగ్గర ఒక సిద్దిపేట మోడల్ అంటే కోమటిచెరు అంటే సిద్దిపేట మోడల్ అని ఇది ఫేమస్ అయింది కదా. ఇప్పుడు ఎందుకు సిద్దిపేట మోడల్ కోమటిచెరు దగ్గర వర్క్ చేయట్లేదు? అందరు నాతో ఫోటోలు దిగుతారని సిబ్బందికి ఇబ్బంది అయింది, నా వల్ల తొలగించారు. కానీ ఆ కోమటిచెరు పేరు వచ్చిందే సిద్దిపేట మోడల్ వాళ్ళని తెలియదు వాళ్ళకి? తెలుసు, కానీ వాళ్ళకి అది అంతా నచ్చట్లే. ఇక సిద్దిపేట ఫేమస్ అయిందే సిద్దిపేట మోడల్ వల్ల. అవునా? అవును, కానీ వాళ్ళకి నచ్చట్లే. మీరు నచ్చట్లేదు, అప్పుడు ఫేమస్ అయింది, ఇప్పుడు నీకు నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు, తీసేసారు జాబ్. ఓకే. ఇప్పుడు మీరు సిద్దిపేటలో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? ప్రస్తుతం హైదరాబాద్లో ఉండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఉంటుందేమో అని తిరుగుతూ ఉన్నా. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిమ్మల్ని తీసుకోవాలంటే మీరు ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి, స్పెషల్గా చేయాలి. ఏం చెప్తావు అసలుకి ప్రేక్షకులకి? ఒకసారి మా వ్యూవర్స్ నుంచి ఇవ్వండి, బిగ్ బాస్కి ఇవ్వండి. స్పెషల్ అంటే టాస్క్లు ఆడతా, గెలవడానికి ప్రయత్నిస్తా ప్రతి టాస్కు. అందులో నేను వ్యవహరించే తీరు యూనిక్గా ఉంటుంది. సిద్దిపేట మోడల్ అంటేనే అది చాలా ప్రత్యేకం, యూనిక్గా ఉంటుంది. అందరినీ మంచిగా అలరిస్తా. ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తావు? ఎంటర్టైన్మెంట్ గదే, ప్రతి సందర్భాన్ని బట్టి పంచడైలాగ్ వేస్తా, అక్కడ కూడా నవ్వుకుంటారు కదా. పాటలు వస్తాయా సిద్దిపేట మోడల్కి? పాట పాడతా. ఏం పాట పాడతా? కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెచ్చింది, ఏదమ్మా మరుమల్లి స్వాగతాలు చెబుతావా. ఓకే, గుడ్. ఇంకా డైలాగ్స్ అంటే ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా. అట్లా ఇంకేమన్నా డైలాగ్? ఓకే, ఇది ఓకే. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నాకు కొడితే నీకు తెలుస్తుంది. 2 డైలాగ్స్, ఇంకొక డైలాగ్ ఇంకా తర్వాత చెప్తా. కానీ హౌస్లో ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పు. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, ఫుల్ మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఈ వీడియో చాలా ట్రెండ్ అయిపోయింది కదా. అవును, సిద్దిపేటకే ఒక పేరు తెప్పించింది. అవునన్న కదా, వెరీ హ్యాపీ, చాలా సంతోషం. అట్లా తెప్పించడమే కాకుండా కొమర్షియల్ వచ్చే సందర్శకులు నాతో చెప్పేవాళ్ళు నీ వీడియోస్ బాగున్నాయి అని. ఈ లొకేషన్ చూడడానికి రాలే, నేను కలవనికి వచ్చి ఫోటోలు దిగుతున్నాం, నీ వీడియోలు బాగున్నాయని చెప్పినప్పుడు నాకు ఇంకా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అక్కడ ఎమ్మెల్యే ఉంటాడు కదా, తన నుంచి నీకేమైనా ఆర్థిక సాయం కానీ ఏమైనా అప్రిషియేషన్ కానీ జరిగిందా? పోతే సన్మానించిండు మా అమ్మగారు, నేను వెళ్తే సాయం అయితే ఏం లభించలే. ఓన్లీ వెళ్ళారు, అప్రిషియేషన్ చేసారు కానీ ఏం హెల్ప్ చేయలే. ఓకే. సిద్దిపేట మొదలు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాను? బిగ్ బాస్ విన్నర్. మీరు బిగ్ బాస్కే పోలేదు, బిగ్ బాస్ విన్నర్ ఎలా అవుతారు? ఈ సమీప భవిష్యత్తులో కూడా ప్రయత్నిస్తా అవ్వాలి. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నదో లేదో తెలియదు, ఒక ఉంటే వెళ్తావా? ఉంటే వెళ్తా, 100% వెళ్తా. నీ పేరు వెంకటేష్, మీ పేరు ఈ మోడల్గా ఎప్పుడు మోడిఫై అయింది పేరు?
ఇక సిద్దిపేట మోడల్గా వీడియోలు చేసినాక మోడల్గా అందరికి ప్రాచుర్యం పోయినా అందరు ఆదరించారు. ఇక వీడియోలు చేస్తూ ఆదరించడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆ మోడల్ అనే పేరు ఎట్లా వచ్చింది? అదే వీడియోలు చేయడం ద్వారానే. ఎట్లా వెంకటేష్ మోడల్ అని పెట్టుకోవచ్చు కదా, సిద్దిపేట మోడల్ అనేది ఎందుకు వచ్చింది? సిద్దిపేట మా ఊరు పేరు రావాలి, మా సిద్దిపేట ప్రమోట్ కావాలి, మంచిగా ప్రమోట్ కావాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన. సిద్దిపేట మొత్తం సిద్దిపేటలో మోడల్ అనేది మీరు ఒకరేనా? సిద్దిపేట మోడల్ నేనే, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సిద్దిపేట మోడల్ బాగుంది, ఇన్స్టాగ్రామ్లో బాగుంది, అగ్ని పరీక్ష వరకు వెళ్ళొచ్చిండు, సరే సో సాడ్, దానికి ఏం చేయలేము. ఈ మోడల్కి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, అసలు మీ ఫ్యామిలీ ఏంటి? నాన్నగారు పెళ్ళిళ్ళల్లో వంట చేస్తాడు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అక్క చెల్లె వాళ్ళకి మ్యారేజ్ అయింది, చెరో బాబు. నేను ఇక ఒక్క కొడుకును. సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కూడాలని అందరు అడుగుతారు. ఒక మంచి అమ్మాయి కామెంట్ల రూపంలో చెప్పండి, నేను పెళ్ళి చేసుకొని ఐఎమ్ రెడీ టు మింగిల్, ప్రపోజ్ చేయండి కామెంట్ రూపంలో. సిద్దిపేట మోడల్ సింగిల్ అంతేనా? రెడీ టు మింగిల్. రెడీ టు మింగిల్. ఇప్పుడు సిద్దిపేట మోడల్ సింగిల్ కదా, కోమర్చర్ దగ్గర జాబ్ తీసేశారు అన్నారు. నెక్స్ట్ మరి మీ ఆర్థికంగా ఎలా? ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, బిగ్ బాస్ అని తిరుగుతున్నారు, నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి? మీకు ఆర్థికంగా ఎలా ఎలా వస్తుంది ఏంటి? ఆర్థికంగా అంటే ముఖ్యంగా నాకు జాబ్ లేదు, కొమర్షియల్ కాడ తీసేసినాక చాలా డిసప్పాయింట్ అయినా. ఇప్పుడైతే ఆర్థిక మధ్యలో ర్యాపిడో కొట్టిందన్న, ర్యాపిడో ద్వారా కొంచెం హెల్ప్ అయింది, అంటే ఏదో జీవనాధారం లాగా. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగాలేనందువల్ల జాబ్ చూసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే జాబ్ లేదన్న, ఏదైనా జాబ్ చూసుకొని తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోవాలన్న. అసలు నీకు ఈ సిద్దిపేట మోడల్ అనే థాట్ ఎలా వచ్చింది? వీడియో అప్లోడ్ చేయాలని, ఇన్స్టాగ్రామ్లో ఇలా రీల్స్ పెట్టాలని, ఇట్లా ఫేమస్ కావాలని మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి ట్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఇట్లా పెడతారు. మీరు కూడా అలానే అనుకొని పెట్టిరా, సిద్దిపేటలో స్టార్ట్ చేద్దాం అనుకురా, ఎట్లా అనుకురా? అసలు కుమర్చెరు లొకేషన్కి వచ్చే సందర్శకులు ఏమన్నారంటే, ఈ లొకేషన్ ఇక్కడ మంచి ఎంత మంచి బ్యూటిఫుల్ టూరిజం అట్రాక్షన్ ఉందని మాకు తెలియదండి, అసలు రీల్స్లో కూడా చాలా తక్కువ పెడతారు, వీడియోలు లేవు కదండి అన్నప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నాలో ఎలా కామెడీ యాంగిల్ ఉంది, ఈ లొకేషన్ ప్రమోట్ చేద్దాం అన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన. మోడల్ అని పాట స్టైల్స్ కింద మోడల్ చేసిన వీడియోస్ సాంగ్తో చేసిన, అందరూ అల్లరించారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. సిద్దిపేట మోడల్గా అందరూ కూడా నన్ను ఆదరించారు. సిద్దిపేట మోడల్ అంటారు కదా, సిద్దిపేట మోడల్ స్పెల్లింగ్ తెలుసా? అది తెలుసా అన్న? చెప్పండి. SIDDIPET MODEL సిద్దిపేట మోడల్. మోడల్ MODEL మోడల్. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళినావు కదా, అగ్ని పరీక్ష స్పెల్లింగ్ వస్తా? అగ్ని పరీక్ష AGNI PARI KSH. అగ్ని పరీక్ష స్పెల్లింగ్ PARI KSH. ప్రతి యూట్యూబర్ ఇలానే అడుగుతున్నారు కదా, ఇంతకుముందే ప్రిపేర్ అయినావా ఏంది అడుగుతారేమని? అట్లా ప్రిపేర్ అవుడు కాదన్నా, అది వచ్చి చిన్న స్పెల్లింగ్స్. సిద్దిపేట మోడల్ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, అసలు ఎక్కడ వరకు చదువుకున్నారు, ఏంది మీ విద్యాభ్యాసం? PG MA ఇంగ్లీష్ పూర్తయిన తర్వాత ఇంకా సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా, కానీ ఆర్థికంగా డబ్బులు లేనందువల్ల కొమర్షియల్ కాడ పని చేయడం స్టార్ట్ అయింది. ఇంకా కూడా ఏదైనా కొడితే కుంభస్థలమే కొడదాము, ఏదైనా ఉన్నతంగా అచీవ్ చేద్దాం అనే ఆలోచన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకేం సాధించలేదని ఎప్పుడు ఇంకా బాధాకరంగా ఉంటుంది అన్న, చాలా బాధగా ఉంటుంది. ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ట్రై చేశారా? ఏం ట్రై చేయలేదన్న, కొడితే ఏజీ కొడదామని పెద్దగా పెట్టుకున్నా, కానీ ఇంకా మిస్టర్ సిద్దిపేట మోడల్ అంటే మిస్టర్ ఫెయిల్యూరేనా, మిస్టర్ ఫెయిల్యూరా వీడు, మన పరిస్థితి ఆర్థిక పరిస్థితి మారలేదు, వాడు ఒక దీన దరిద్రుడు, పేదరికంలో ఉన్నాడు అని అందరూ కామెంట్ చేసినప్పుడు, ఇంకా మోడల్ అయ్యి కూడా నీ పరిస్థితి ఏం మారలేదు అని ప్రశ్నించినప్పుడు కూడా నా చాలా బాధాకరంగా ఉంటుంది అన్న. ఒక సిద్దిపేట మోడల్ అని ఒక ట్యాగ్ తలిగించుకొని అక్కడ కోమర్చేరు దగ్గర వర్క్ చేస్తున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత చదువుకున్నావు, మంచి టాకింగ్ పవర్ ఇంగ్లీష్ ఉంది, సో ఏదైనా మంచి ప్రైవేట్ జాబ్ పోతే ఈజీగా 30 to 50K ఇస్తారు కదా? 30 to 50K ఇస్తారు, కరెక్ట్ పాయింట్ అయిపోయారు మీరు. అయితే మా అమ్మగారు నేను స్కూళ్ళల్లో జాబ్ ట్రై చేయాలని స్కూల్లో పొంటి తిరిగితే, ఒక స్కూల్లో డెమో అదరగొట్టినా, నేను రిటర్న్ టెస్ట్ రాసిన, నీకు 30,000 అంటే ఇస్తాము, నువ్వు మంచి వర్తి క్యాండిడేట్, సరే బాబు అన్నారు. లాస్ట్కి ఏమన్నారంటే, మా స్కూల్ హెడ్ ఆఫీస్ వాళ్ళు వద్దంటారు బాబు, నువ్వు మోడల్ వాట, పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మా సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఇంటికి వెళ్ళినాక ఎగురుతారు,
నేను మిమ్మల్ని తీసుకోమన్నారు. ఇక అప్పుడు అనిపించింది, అరే ఇక్కడ ఈ మోడల్ ఏమో కానీ ఉన్న జాబ్లో నోట్లో ఏమన్నా పడ్డది, మా అమ్మ నాన్న ఏమో ఉన్న ఏ జాబులు ఇస్తలేరు, కడుపులకు మోడల్ అన్నుడు ఏమో కానీ కడుపులకు ఏమి ఇస్తలేరు కదరా, ఏం సంపాదిస్తలేవు అన్నప్పుడు అనిపించింది కనీసం ఈ ఫేమ్ని యూట్యూబ్ కన్నా వాడుకొని యూట్యూబ్ల ద్వారానన్నా కొంచెం డబ్బులు జనరేట్ చేసుకుందాం అని అట్లా భావించిన. ఓకే. జబర్దస్త్ కూడా వెళ్ళినట్టు ఒక ఎపిసోడ్ జబర్దస్త్ వెళ్ళిన, యాదమరాజు అన్న అవకాశం ఇచ్చిండు. మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఒక ఎపిసోడ్ వెళ్ళిన, ఇక మన కిరణ్ సార్ అవకాశం ఇచ్చిండు. మంచిగా ఇంకా మరిన్ని మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నా. ఎంత ఇచ్చారు అమౌంట్, ఎంత ఇచ్చారు జబర్దస్త్కి వెళ్తే? అప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్ అయితే బస్ ఛార్జ్ ఫుడ్ పెట్టారు, మొన్ననైతే 5,000 ఇచ్చారు. 5,000. మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉన్నాయా జబర్దస్త్లో వస్తారని? అదే ముందు ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. జబర్దస్త్లో ఒకవేళ మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళినాక మీరే ఒక టీంను పెట్టుకోవాలంటే ఎవరైనా పిక్ చేసుకుంటారు? ఎవరు టీం పెట్టుకుంటారంటే మన బాబన్న, ఇంకో బాబన్న ఉన్నాడు, ఇంకో మన జిత్తు అని ఉంటాడు, జిత్ అన్న, వాళ్ళ టీంలో రెగ్యులర్గా పనిచేయాలనుకుంటున్నా. అవకాశం ఇస్తే నేను మంచిగా వినియోగించుకుంటా, మంచి కామెడీ చేస్తా. మీ తల్లిదండ్రులకు ఏం చెప్దాం అనుకుంటున్నావు సిద్దిపేట మోడల్గా? సిద్దిపేట మోడల్గా అదే, ఇంకా నేను మిమ్మల్ని సంతోష పెట్టలే, బిగ్ బాస్ పోతేనైనా కొంచెం డబ్బులు వస్తే ఇల్లు కట్టుకోవచ్చు, అమ్మ నన్ను హ్యాపీగా చూసుకోవచ్చు అని భావించిన. కానీ ఇంకా ఇప్పటికీ మీ ఆశలను అడి ఆశలే చేసిన. ముందన్నా నేను విజయం సాధించి మిమ్మల్ని బాగా చూసుకుంటా. సిద్దిపేట మోడల్కి ఎవరు పిల్లనిస్తలే అని కూడా ఒక టాక్ వస్తుంది. అవును, కొందరికి వీడియోలు నచ్చాయి కదా, ఇంకా సిద్దిపేట మోడల్ డ్యాన్స్ చేస్తాడా వాడు మాకద్దు అని కామెంట్లలో పెడుతురట. వాళ్ళు కూడా చెప్పిరట. ఇక నాకు అంతకు దగ్గర బొంత నాకు దగ్గర అమ్మాయి ఎవరైనా దొరికితే ఐఎమ్ రెడీ టు మింగిల్. ఓకే. మీరు ఆల్రెడీ జబర్దస్త్కి వెళ్ళి వచ్చిరు అన్నారు కదా, ఇమానియల్ జబర్దస్త్ చేస్తున్నాడు ఆల్రెడీ, అందులోకి వెళ్ళి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిండు, ఆ ప్లేస్ ఖాళీ అయింది. మీరు ఆల్రెడీ జబర్దస్త్కి వెళ్ళేసి వచ్చిరు, ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ ఉంది కదా, ఆ ప్లేస్ వెళ్ళనీకి నువ్వేమైనా ట్రై చేసినావా ఎవరితోనన్నా? ఇప్పుడు హిమానియల్ లేడు కదా బిగ్ బాస్లో, ఆ ప్లేస్లోకి నేను వస్తా అని ఎవరితోనన్నా ట్రై చేసినావా? అట్లేం ట్రై చేయలే, అంటే అవకాశాలు ఉంటే చెప్పండి సార్ అని అయితే అడిగిన. ఇంకా అప్రోచ్ అవ్వడం అంటే జబర్దస్త్ ఆఫీస్ కాడికి వెళ్ళి కూడా అడిగిన 2-3 సార్లు. సరే ఉంటాయి చెప్తాం తీ బాబు అని అన్నారు. అవకాశాలు వస్తే ఇంకా చాలా మంచిది, నేను మంచిగా ప్రూవ్ చేసుకుంటాను. నీలో టాలెంట్ ఉందా జబర్దస్త్లోకి వెళ్ళి నేను చేయగలుగుతా ఏ ప్రోగ్రామ్ అయినా అని? ఉంది, టాలెంట్ ఉంది, అందరిని ఎంటర్టైన్ చేస్తా. ఏదైనా మూవీలో మీరు ఇంత చేస్తున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సరు, ఫాలోవరు, అన్ని రకాలు ఉన్నారు, ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చిందా? మీరు ఏమైనా మూవీలో చేస్తారా? చేయలే, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా చేస్తా. ఎవరితో చేయాలన్నది నీకు? ఏ సినిమా అయినా సరే, ఎందులో అయినా సరే కామెడీగా చేస్తా. అంది వచ్చిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ప్రూవ్ చేసుకుంటా, మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరో మహేష్ బాబు సార్, ఫేవరెట్ హీరోయిన్ సమంత మేడం. ఒక డైలాగ్ చెప్పు మహేష్ బాబుకి. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు, ఇప్పుడు నీకు తెలుస్తుంది. సూపర్. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, 85K దాకా 85K ఉన్నారు కదా. ప్రమోషన్స్ చేస్తుంటావు, ప్రమోషన్కి ఎంత ఇస్తుంటారు మీకు? ప్రమోషన్కి ఎంత అంటే మామూలుగా అట్లీస్ట్ ఇంతే ఇస్తారు, ఒక 6,000 దాకా ఇస్తారు. ఇంకా నా దగ్గర కెమెరాలు గిన్నెలు ఒక సాయి ప్రసాద్తో కలిసి చేస్తా, షెరీని తీసుకుంటాం. ఇప్పుడు ప్రమోషన్ల ద్వారానే జర జీవదాన, ఒక మాటలు చెప్పాలంటే జర ఖర్చులకు వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మాదే యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగు మీడియం ఛానల్, దానికి నువ్వు ఎలా ప్రమోషన్ చేయమంటే? మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి మన తెలుగు మీడియం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. ఇది సిద్దిపేట మోడల్ చెప్తాడు. ఇట్లా ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక 2-3 స్టైల్లో చెప్పాలంటే ఇంకో స్టైల్లో చెప్పు. తెలుగు మీడియం ఛానల్లో మంచి కంటెంట్తో కూడిన వీడియోస్ వస్తున్నాయండి, మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకొక రకం 2 రకాలు చెప్పారు. నీలో టాలెంట్ ఉందన్నావు కదా, ఎన్ని రకాలు చెప్తావు అని? అంతే, 2 రకాలు చెప్పగలుగుతారు. ఓకే. అగ్ని పరీక్షలో శ్రీజకు ప్రపోజ్ చేసినారు కదా, ఇంతకుముందు ఎవరైనా నీ లైఫ్లో ఎవరైనా ప్రపోజ్ చేసినావా? ఏమైనా లవ్ స్టోరీ ఉందా?
ఇంతకుముందు లవ్ స్టోరీలు ఏం లేవు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలే, నాకు ఎవరు ప్రపోజ్ చేయాలి, నా అందానికి నా ఫేస్ కట్కి ఒక్కరే ఇక శ్రీజానే. శ్రీజ ఒక్కతే ఇక నీ అందానికి ఫేస్ కట్కి ఇచ్చే వాల్యూ అదే అంటావా? ఓకే సిద్దిపేట మోడల్, మీరు ఇంకా వీడియోలు వేయాలి, ఇంకా ఫేమస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.